గల కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు కోటిలింగాల దేవస్థానంలో జిల్లా వ్యాప్తంగా చుట్టుపక్కల జిల్లాల వాళ్ళు కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కార్తీక మాసంలో ఈ కార్తీక మాస వనభోజనాలు అనేది ప్రధానంగా ఆర్యవైశ్యులే మొదటి నుంచి ప్రారంభించారు. దానిని ఈరోజు అన్ని కులాల వాళ్ళు కూడా ఈ కార్తీక మాస వనభోజనం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఆర్యవైశ్య బ్రెడ్లోనే సేవా దృక్పథం ఉంటుంది స్పష్టంగా తెలుసు సమాజానికి. ఈరోజు సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పండి కుల మతాలకు అతీతంగా అందరూ కూడా సేవా దృక్పథం పనిచేసి కుల మీద ఉందంటే ఆర్యవైశ్యం చెప్పి కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. అట్లాంటి జాతిలో పుట్టినందుకు మేమందరం కూడా గర్వహిస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈరోజు సుమారు 2000 మంది ఈ కార్యక్రమానికి వస్తారని చెప్పి మేము ఊహించాం. కానీ దీన్ని చూస్తే తండోపతండాలుగా ఆర్యవైశ్యులు మేమందరం ఐక్యంగా ఉన్నాము, మా ఆర్యవైశ్య జాతిని ఐక్యం చేసుకుంటామని చెప్పిన లక్ష్యంతో ఈరోజు పెద్ద ఎత్తున 3000 మంది పైన ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అందులో ఆట పాటలతో పాటు ఈరోజు పెద్ద ఎత్తున మహిళలు, పురుషులు, కపుల్స్, అదేవిధంగా చిల్డ్రన్స్ కూడా పెద్ద ఎత్తున ఆటపాటలు కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు చూస్తే అంగరంగ వైభవంగా కార్తీక మాసం ఇలా ఉంటాయని చెప్పిన పద్ధతిలో ఈరోజు నిరూపించిన చరిత్ర ఈరోజు ఆర్యవైశ్యులు చెప్పిన కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. అట్లాంటి ఆర్యవైశ్య జాతికి మేము రాబో కాలంలో మేము అందరం ఐక్యంగా ఉండి తప్పకుండా ఆర్యవైశ్య జాతికి ముందుండి పనిచేస్తామని చెప్పిన కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగానే ఈరోజు విజేతలుగా గెలిచిన వాళ్ళందరూ కూడా ఈరోజు బహుమతి ప్రదానం చేపట్టడం జరిగింది. దాంతోపాటు అన్ని మండలాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. చేసిన ప్రతి ఒక్కరు కూడా జిల్లా కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగానే నగర హాస్పిటల్ వాళ్ళు కూడా హెల్త్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. ఈ హెల్త్ క్యాంప్లో కూడా చాలా మంది, వందలాది మంది కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. ఏదేమైనా ఇలాంటి కార్యక్రమాలు రేపు రాబోయే కాలంలో ఆర్యవైశ్యులు అందరి